మరి ఇలాంటి సినిమాలు దురంధర్ లాంటి సినిమాలు రావడానికి కారణం ఏంటి? పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు పుట్టడం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఎందుకు పుడుతున్నాయి? పనికిమాలిన పుస్తకాలు పుట్టడం వలన, పనికిమాలిన వ్యక్తులు పుస్తకాలు వాయిస్. సో ఈ పనికిమాలిన పుస్తకాలు మస్తకాలను పాడు చేసి కొత్త కొత్త దేశాలను పుట్టిస్తున్నాయి, కోట్ల మందిని చంపుతున్నాయి. కాబట్టి ప్రపంచం బాగుండాలి అని కోరేటువంటి ఎన్నో వేల గ్రంథాలు, లక్షల గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి. అది రామాయణం, అది మహాభారతం, అది భగవద్గీత, అది భాగవతం, అది పురాణం, అది ఉపనిషత్తు. కాబట్టి ప్రపంచం బాగుండాలని కోరుకునేటువంటిది, లోకమంతా బాగుండాలని కోరుకునేటువంటిది భారతదేశం, సనాతన ధర్మం. సర్వే జన సర్వే జన సర్వే జన. కాబట్టి ఎవరి చెడు కోరినటువంటి మనం, అందరి బాగు కోరే మనం బాగుంటే లోకమంతా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి సినిమాలు రావలసిన, తీయవలసిన అవసరం లేని ప్రపంచాన్ని నిర్మించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం ఈ సినిమాలో పైగా ఎవరైతే కష్టపడ్డారో, అలా ఎన్ని వేల మందో వాళ్ళ జీవితాలని త్యాగం చేశారు. బలిదానో పరం ధర్మ అన్నారు. అంటే త్యాగే నైకే అమృతత్వమానసు అని ఉపనిషత్తు వాక్యం. కాబట్టి మనం త్యాగం చేయకపోతే ఈ భోగాన్ని పొందలేం. ఇప్పుడు ఐమాక్స్లో ఉన్నాం మనం, కానీ వాస్తవానికి క్లైమాక్స్ చాలా దగ్గరలో ఉంది. ఐమాక్స్ చూడటం కాదు, చాలా చాలా కష్టపడుతూ ఈ దేశాన్ని, మొన్న ఒక పంది చెప్తున్నాడు సభలో, हमको पहले जैसा एक पाकिस्तान छोटा पार्ट और बांग्लादेश जैसा पाकिस्तान जैसा छोटा पार्ट नहीं, पूरा हिंदुस्तान चाहिए. అర్థమైందా? సినిమాలో హీరో హిట్ అయ్యాడు కాబట్టి మనం హిట్ అయ్యామనుకోకూడదు. అలాంటి హీరోలు ఇంకా కావాలి, అలాంటి హీరోల బలిదానం ఇంకా కావాలి. కాబట్టి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. ఇలాంటి సినిమాలు మనం తీసే స్థాయికి రావాలి, మనం చూడాలి, ప్రపంచానికి చెప్పాలి. భారత్ అఖండంగా ఉండాలి. ఎవరు చెడు కోరని మనని ఎంతోమంది చెడు కోరుతున్నారు ప్రపంచంలో. పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ని విమర్శించేవాడు ఉండడు, బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ను విమర్శించేవాడు ఉండడు. కానీ ప్రపంచంలో ఇంటి దొంగలు ఎక్కువ మంది ఉన్నటువంటి దేశం ఇండియా. కాబట్టి మనం బయట ఫైట్ చేయాలి, లోపల ఫైట్ చేయాలి. కాబట్టి సెక్యులర్ కుక్కలు ఎవరైనా ఉంటే మారండి. మనం ఎవరు చెడు కోరడం లేదు. మీరు అజ్ఞానమనో మరోటనో హిందువుల మీద, హిందుత్వం మీద విషం కక్కుతూ ఉండవచ్చు. కానీ సనాతన ధర్మంలో ఎన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ అవి ఒక్క తీవ్రవాదిని కూడా తయారు చేయలేదు. అందరి మేలు కోరమని చెప్పినాయి. కాబట్టి మన దేశం బాగుండాలంటే మనం బాగుండాలి. మనం బాగుండడం అంటే మనం ధర్మాన్ని పాటించాలి, ధర్మాన్ని ప్రచారం చేయాలి. ఈ దేశాన్ని అఖండంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా మనందరం కూడా బాగుండేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని మీరందరూ కూడా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా బలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ బలం మాత్రమే మన రక్షిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ అభివృద్ధి పథం, ఈ ఆనందమైనటువంటి విధానం, ఇది ముందుకు వెళ్ళాలి అంటే మనం కొంత సమయాన్ని, కొంత శక్తిని, కొంత మేధస్సుని దేశం కోసం, ధర్మం కోసం ఇవ్వాలి. ఆ ప్రయత్నం మనం అందరం చేయాలి. దురంధర్ 2 ఇది దురంధర్ రివెంజ్. ఇంక పైన దురంధర్లు రాకూడదు. ఈ దేశం పురంధరుడు పుట్టినటువంటి దేశం. వ్యాస వాల్మీకాదులు మన కోసం ఎంతో తపస్సు చేసి ఎంతో గొప్ప కావ్యాలు ఇచ్చేటటువంటి దేశం. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం పొందుదాం, అందరికీ అందిద్దాం. భారత్ అఖండంగా నిలబడదాం. పాకిస్తాన్ లాంటి, బంగ్లాదేశ్ లాంటి పోరంబోగి దేశాలు పూర్తిగా ఆ భావజాలం నశించి పచ్చగా, ఆనందంగా, సంతోషంగా ఈ భూమి మీద కొన్నాళ్ళు జీవించిన ధర్మంగా జీవిద్దాం. ఆ జీవించేటువంటి పరిస్థితిని ప్రపంచం అంతటా కల్పిద్దాం. భారత్ అఖండో, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ ఆదిత్యధర్, ఈ దురంధర్ తీసినటువంటి ఈ నిర్మాత కమ్ డైరెక్టర్ అండ్ రైటర్, ఆయనకి మనం చాలా రుణపడి ఉన్నాం.
ఎంతో సాహసంతో, ఎంతో ధనంతో, ఎంతో మేధస్సుతో ఇటువంటి సినిమా తీయడం, దీన్ని ప్రపంచానికి ఇవ్వడం అది చాలా సాహసోపేతమైనటువంటి చర్య. చిన్న విషయం కాదు ఇది. కాబట్టి ఇలాంటి సినిమాలు చాలా రావాలి. మన దేశ ధర్మాల మూలాలు మనందరికీ తెలియాలి. దానికోసం మనం మాట్లాడదాం. ఇక ప్రతివాడు మహానటులైపోయి అన్నీ ఒకటైన అబద్ధాలు చెప్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తే మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. మన రంజాన్ జరిగిందని ఈ తెలుగు 2 స్టేట్లలో సీఎంలు టోపీలు పెట్టారు, ఏవో కప్పుకున్నారు, నమాజులు చేశారు, వేల కోట్లు ఇచ్చారు. మరి వాళ్ళతో ఏ శివరాత్రికైనా ఇంత విభూతి పెట్టిస్తారా? ఏ సంక్రాంతికైనా ఒక బొట్టు పెట్టిస్తారా? ఎందుకంటే దొంగ సెక్యులరిజం వద్దు. ఈ నటన ఆపండి, భారత్ని కాపాడండి. అది కేవలం హిందువులు మెజారిటీగా ఉంటేనే జరుగుతుంది. సెక్యులర్ కుక్కలారా ఇప్పటికైనా మారండి. భారత్ మాతాకి. మీకు చెప్పండి, ఈ దురంధర్ సినిమా మీ అభిప్రాయం? భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. అద్భుతమైన సినిమాని చూసామనే అంటే భావనతో బయటకు వస్తారు ప్రతి ఒక్కరు. 4 గంటలు 4 నిమిషాలు అయిపోయింది అనిపించింది. అసలు ఎవ్వరికి కూడా చిలకలు అతుక్కుపోయారు. తెర వెనక ఏం జరిగింది, నోట్ల రద్దు గురించి, వాటి గురించి, వీడి గురించి మాట్లాడి మోడీ గారిని తిట్టిన వాళ్ళు, బీజేపీ ప్రభుత్వం సర్వనాశనం చేసేస్తుంది అని మాట్లాడిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ సినిమా చూపించాడు. కాబట్టి ఎందుకు, ఏం చేశారు, ఎందుకు జరిగింది అని నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇటువంటి డైరెక్టర్స్ కావాలి, ఇట్లాంటి చరిత్రను బయట తీసుకురావాలి. ఎప్పుడు మన పుస్తకాల్లో ఏదైతే మనకు తెలియనివన్నీ మనకు గుర్తేశారో, ఎవరెవరి గురించో మనకున్నాయో, నిజమైన భక్తుల గురించి లేదో, ఈసారి ఇలాంటి చరిత్రలు తీస్తున్నందుకు ఇక ముందు కూడా ఇంకా రావాలని కోరుకున్నాను. దురంధర్ 1 చూసినప్పుడే అనుకున్నాను పార్ట్ 2 అదిరిపోద్దని. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా రాధా మనోహర్ స్వామి గారు మనందరినీ రండి వెళ్దామని చెప్పి ఇలాంటి సినిమాని చూపించడం కూడా ఉండదండి. మేమందరం ఎంత ట్రై చేసినా టికెట్లు ఎవరికి దొరకట్లేదు. అంత గట్టిగా సినిమాని మీరందరూ చూస్తున్నారంటే ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉంది, ప్రతి ఒక్కరిలో ఫీల్ ఉంది. కానీ మా పక్కోళ్ళు చూసుకుంటారు, రాధా మనోహర్ స్వామి గారు మాట్లాడతారు, లేదా కరాటే కళ్యాణ్ మాట్లాడతారు, లేదా ఇంకొకరు మాట్లాడతారంటే కుదరదండి. మీరు ఎలా అయితే సినిమా చూస్తున్నారు, లోపల ఉంటేనే చూస్తున్నారు. సో ఇంకా చూపించండి, ఇంకా అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. ఈ సినిమా గురించి ప్రచారం చేయండి. ఇలాంటి సినిమాలు కదా చూడాలి, ఇలాంటి సినిమాలు కదా అందరికీ చూపించాలి. నిజంగా స్వామివారికి మేము అందరం కృతజ్ఞతగా ఉన్నామండి. ఎంత మంచి సినిమా. ఇప్పుడు అప్పుడే స్వామివారితో 2వ సినిమా ఇది మాకు నరసింహ తీసుకొచ్చారు, మళ్ళీ తీసుకొచ్చారు. నిజంగా ఇలాంటి సినిమాని తీసిన గట్స్ ఉన్న డైరెక్టర్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ వారికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంకా ఇలాంటి సినిమాలు చాలా తీయండి సార్. ఆ ఖాన్లతో నిండిపోయిన ఆ ముంబైని అంతా కూడా, ఆ ముంబై ఇండస్ట్రీని ఈరోజు రణబీర్ సింగ్ ఏలుతున్నాడు అన్నట్టు అద్భుతంగా, నిజంగా సూపర్. వాళ్ళ శకం ముగిసింది, మన శకం స్టార్ట్ అయింది. అద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేశ వ్యతిరేకులు మాత్రమే ఇలాంటి సినిమాని వ్యతిరేకిస్తారు. వాళ్ళ సెక్యులర్ కుక్కలు అంటారు. వాళ్ళ నుంచి దేశాన్ని కాపాడుకుందాం. లిబరల్స్ ఆడు పిండాకుడు వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ బీ విత్ రైట్ వింగ్, డూ ద రైట్ థింగ్. గట్ ఇట్? బీ విత్ రైట్ వింగ్, డూ ద రైట్ థింగ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. శ్రీరామ్. జై శ్రీరామ్. ఇలా వెళ్దామా?